నవోదయ ఏజెన్సీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నవోదయ ఏజెన్సీ పేరు మీద డబ్బులు వసూలు చేశారని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ముగ్గురు నిందితుల నుండి 7,35,000 నగదు, 3 సెల్ ఫోన్లు, టాటా విస్టా కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నర్సంపేట పట్టణంలో నవోదయ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఒకటి నిర్వహిస్తున్నారు. దానికి పిండి స్వప్న అనే వారు దానికి ఓనర్షిప్ ఉంది. సో పిండి స్వప్న 16వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాదాపు 17 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 చొప్పున వసూలు చేసినారని, అదే క్రమంలో తేదీ 16 రోజు కూడా 16/8/24 రోజు కూడా కుమారస్వామి దగ్గర 10,000 కూడా అదే రోజు వాళ్ళు తీసుకొని పారిపోయినారని, ఈ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో పిండి స్వప్న దరఖాస్తు ఇవ్వగా దగ్గర 7,35,000 మరియు 3 మొబైల్ ఫోన్లు, ఒక టాటా విస్టా కారు సీజ్ చేయడం జరిగింది. వారు అవ్వద్దని, సో ఏదన్నా ఉంటే వాళ్ళ సమాచారం కన్సర్న్ ఎవరైతే సంబంధించిన ఏజెన్సీ ఉంటుందో ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన బాధ్యులు, ఓనర్లు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి